ఎక్కువ శ్రమ పడకుండా ఒక్క అరగంటలో 2 నెలల పాటు బయటున్నా సరే పాడవని టమోటా నిలువ పచ్చడిని ఈ వీడియోలో చూపిస్తాను. చాలా రుచిగా, టేస్టీగా ఉంటదండి. ఇక్కడ నేను 2 కిలోల వరకు టమోటాలు తీసుకున్నాను. టమోటాలు ఎంచుకునేటప్పుడు మెత్తబడినవి కాకుండా నీట్‌గా ఉండేలాగా తీసుకోవాలి. వాటిని నీట్‌గా వాష్ చేసుకొని, తడి లేకుండా ఆరపెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మొదల్లో ఉన్న తెలుపుదనం తీసేసుకోవాలి. ఒక 4 భాగాలుగా ముక్కలు కట్ చేసుకొని ఇక్కడ 2 కిలోలకి 2 పావు గ్లాసుల వరకు కల్లుప్పు యాడ్ చేశాను. బాగా పిసికేసుకొని గుజ్జుని సెపరేట్‌గా తీసేసుకొని పిప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 2 కిలోలకి 50 గ్రాముల వరకు ఆవాలు, 20 గ్రాముల మెంతుల్ని తీసుకున్నాను. లో ఫ్లేమ్‌లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ టమోటా గుజ్జులో ఈ 2 కేజీల టమోటాలకి 200 గ్రాముల వరకు చింతపండుని నానబెట్టుకుంటున్నానిక్కడ. ఇంకో పక్కన మందపాటి గిన్నెని పెట్టుకొని ఒక 4 గరిటెల ఆయిల్ వేసేసుకొని, ఈ పిప్పిని వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల వరకు పసుపు యాడ్ చేసుకొని చిన్న మంట మీద మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఇవన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు బాగా చింతపండు గుజ్జునంతా పిసికేసుకొని చింతపండు గుజ్జు, టమోటా రసంతో సహా అందులో పోసేసుకోవాలనమాట. ఇక్కడ చిన్న మంట మీద దాదాపు 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలనమాట అడుగంటకుండా. మళ్ళీ మధ్య మధ్యలో మూత పెట్టేయాలి చిట్లుతాయి కాబట్టి. ఇలా మంచిగా బాగా దగ్గర పడిన తర్వాత 2 కిలోల టమోటాలకి 2 పావు గ్లాసుల వరకు కారం పడతది. ఈ కారం గూడా వేసేసుకొని కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలనమాట. ఎక్కువసేపు కారం వేశాక స్టవ్ ఆన్‌లో ఉంచకూడదు. ఇంకది పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకో పక్కన ఈ 2 గ్లాసులు నూనె పోసేసుకొని పోపు వేసేసుకుంటున్నానిక్కడ. అన్నిటికి కూడా 2 గ్లాసులు కొలతండి. అంటే పావు గ్లాసుల వరకు. ఆయిల్ కావాలంటే తగ్గించుకోవచ్చు. చక్కగా మంచిగా పోపు పెట్టేసుకున్నాను. ఇంకా ఆవపిండిని కూడా కలిపేసుకొని కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే తినేటప్పుడు నోటికి తగులుతూ రుచిగా ఉంటదనమాట. ఈ వేయించిన ఈ పోపును కూడా పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు యాడ్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి. థాంక్ యూ.